కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మా సంకల్ప వికసిత్ భారత్ కార్యక్రమం ఉత్సాహవంతంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు జీవీఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం, ఉత్తమ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో కార్యక్రమానికి అతిథిగా హాజరైన బీజేపీ కన్వీనర్ గొర్ల రామునాయుడు ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న అన్ని రకాల పథకాల గురించి వివరించారు. అయితే కొన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కారణంగా అందడం లేదని, అలాగే కొన్ని ఉత్తమమైన కార్యక్రమాలు ఆగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మల్లు నాయుడు, స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ గొర్ల వరలక్ష్మి, ఇతర అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. అలాగే అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఎల్ఈడి డిస్ప్లేకి మహిళలు నీరాజనాలు పలికారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జీవీఎంసీ అధికారులు వై శ్రీరామ్, కృష్ణంరాజు, రమణ, రమణమ్మ, స్థానిక నాయకులు జయరాజ్, ఉమామహేష్, అప్పారావు, కాళ్ల జగన్మోహన్, వివిధ డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి పథకాన్ని, ప్రతి స్కీమ్ని కూడా మీరు లబ్ధి పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ అన్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశం నలుమూలల ప్రతి ఏరియాకి కూడా భారతదేశం అంతటా లబ్ధిదారులందరూ కూడా మీరే. మహిళలకు కూడా ఈ యొక్క పథకాలు అందాలనే ముఖ్య ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి ఈ యొక్క యాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అమలవుతున్నటువంటి ప్రతి పథకం కూడా ప్రతి మహిళకు కూడా తెలియాలి. అది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వికసిత యాత్ర అనేది నిర్వహిస్తూ ఉన్నారు. లేకపోయినా సరే ఆల్మోస్ట్ 90% అయినా సరే మాట్లాడుకోవాలి. వికసిత యాత్ర అంటే ఈ యొక్క యాత్రలో స్క్రీన్ మీద నరేంద్ర మోదీ గారు కూడా మనకి 20 నిమిషాల పాటు ఈ యొక్క పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.